ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ A to Z వ్లాగ్స్. ఈరోజు మీకు నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించాను. అది ఎట్లా ఉందో దాని గురించి రివ్యూ ఇస్తున్నాను నేను. ఈ ప్రోడక్ట్ వచ్చి ఫేక్ నెయిల్స్ అండ్ దాని యొక్క కిట్ వచ్చింది. ఎట్లా ఉందో ఏంటో ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇది నేను ఓపెన్ చేశాను, ఎలా ఉందో ఏంటో అని చూద్దామనేసి. సో ఫస్ట్ ఇలా ఓపెన్ చేయని వెంటనే మనకి చూడండి, ఇలా ఇదొకటి ఇచ్చాడు. తర్వాత ఫేక్ నెయిల్స్, ఇది బ్రష్, ఇది సమ్ పాయింట్, ఇది వచ్చి గ్లిటర్ పేపర్, తర్వాత గ్లూ వచ్చింది. సో ఇప్పుడు దీని యొక్క క్వాలిటీ ఎలా ఉందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఫేక్ నెయిల్స్ గురించి చూద్దాము. ఇది వచ్చి డిఫరెంట్ నెయిల్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. చూడండి, థమ్ ఫింగర్కి ఇది ఇలా మన గ్లూ పెట్టి అంటించాలి. థమ్ ఫింగర్కి ఇది, ఇండెక్స్ ఫింగర్కి ఇలా, తర్వాత బిట్వీన్ ఫింగర్కి ఇలా ఇలా అంటే డిఫరెంట్ సైజెస్ వచ్చాయన్నమాట. డిఫరెంట్ సైజెస్ వచ్చాయి. తర్వాత లిటిల్ ఫింగర్కి ఇట్లా. ఇది అసలు ఎట్లా పెడితే ఎట్లా స్టిక్ అవుతాయి ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. సో 100 నెయిల్స్ ఉన్నాయి ఇవి. ఓకే, దీని యొక్క క్వాలిటీ కూడా ప్లాస్టిక్, దీని క్వాలిటీ కూడా ఓకే. ఇది మనం ఆల్రెడీ మనకి షేప్లో ఉంది కాబట్టి చక్కగా మనం పెయింట్ వేసుకొని దీనికి మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చి మనకి 100 నెయిల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చి మనకి ఇలా ఇది నీడిల్ టైప్ ఉన్నాయి. ఇవి పాయింట్స్ లాగా చూడండి. ఈ 2 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇవి 5 వచ్చి ఉన్నాయి. సో ఇవి మనము చక్కగా డిప్ చేసి డాట్స్ లాగా పెట్టుకోవటానికి ఇది యూజ్ అవుతాయి అనుకుంటా. ఇది అసలు దీని యొక్క యూజ్ ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో మనం చూద్దాము. ఇదే నాకు ఫస్ట్ టైం, నేను ఎప్పుడు తెప్పించలేదు. సో చూద్దాము. ఇది తర్వాత అంటే ఇటు ఒక ఎడ్జ్కి ఒక ఇది ఉందంటే ఇదొకటి, అంటే మనం అదే ఇప్పుడు ఇది మధ్యలో డిప్ చేసి ఇక్కడ పెట్టామనుకోండి, దీన్ని వెనకాల నుంచి డిప్ చేసి మనం చిన్న ఫ్లవర్స్ లాగానో ఎలాగో యూజ్ చేయడానికి అది అప్కమింగ్ ఎలా యూజ్ అవుతాయి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ఇవి వచ్చి ఎన్ని వచ్చాయంటే 5 వచ్చి ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. దీని యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. ఒకసారి కొని పెడితే మనకి లైఫ్ లాంగ్ ఇవి మాత్రం బాగా యూజ్ అవుతాయి. ఈ ఫేక్ నెయిల్స్ అనేది మళ్ళీ మనం రీయూజబుల్ చేస్తామో లేదో తెలియదు, కానీ ఇవి మాత్రం మనం రీయూజ్ చేయొచ్చు. అంటే అవి కూడా చేయొచ్చు అనుకుంటా. పెయింట్ వేసిన తర్వాత అది మళ్ళీ మనకి నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ రిమూవర్, దాంతో రిమూవ్ అవుతుందో లేదో అది అప్కమింగ్ వీడియోస్లో మీకు అసలు నేను చూపిస్తాను. ఇవంతా ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచివి నేను మీకు చూపిస్తాను. సో తర్వాత వచ్చి మనకి ఈ పెయింట్ బ్రషెస్ ఇచ్చాడు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పెయింట్ బ్రషెస్ ఎందుకు ఇచ్చాడైతే నాకైతే అర్థం కావట్లేదు. సో ఇలాంటి పాయింట్స్ ఇచ్చాడంటే మనం చక్కగా అది దాంట్లో నెయిల్ పాలిష్లో ఇలా డిప్ చేసి మనకి ఏం కావాలో అవి డిజైన్స్ వేసుకోవచ్చు. తర్వాత ఇలాంటివి ఇలా అంటే మనం ఇప్పుడు ఇది ఫింగర్ని షేప్ చేసుకునేటప్పుడు ఇలా డస్ట్ చేసుకోవడానికి ఇవంతా యూజ్ అవుతాయి అనుకుంటా. అంటే ఎక్స్ట్రా ఇచ్చుంటాడు కొన్ని. సో ఇవి కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇచ్చున్నాయి. సో దీని యొక్క క్వాలిటీ, బ్రష్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, ఇట్స్ గుడ్. సో ఇలా కూడా మనం చక్కగా స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా కవర్లో వేసి ఇచ్చాడు. ఆఫ్టర్ యూజింగ్ దిస్ వీ కెన్ కీప్ ఇట్ ఇన్ దిస్ అండ్ వీ కెన్ రీయూజబుల్. అండ్ దెన్ తర్వాత వచ్చి ఇలా గ్లిటర్ టేప్, ఇది గ్లిటర్ టేప్. ఇది కూడా మనం చక్కగా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మనము ఇది స్టిక్ అవుతుంది. ఇది వచ్చి మనకి నెయిల్ మీద స్టిక్ అవుతుంది. నేను తీసి చూపిస్తాను. ఇది రావట్లేదే.
ఇది ఓపెన్ చేశాను ఒకటి, అంటే ఇవి ఓపెన్ అంటే టేప్ ఓపెన్ అవుతుంది, మరి ఇది గమ్ లాగా ఉంటుంది. సో యా ఇదిగోండి, ఇలా మనం స్టిక్ చేసుకోవచ్చు, ఇలా స్టిక్ అయిపోతుంది నెయిల్కి. సో ఇది 2 ఇచ్చాడు. తర్వాత వచ్చి 2 నెయిల్ గ్లూస్ ఇచ్చాడు. మళ్ళీ ఈ నెయిల్ 2 నెయిల్ గ్లూస్ ఇచ్చాడు ఇక్కడ చక్కగా. ఇవి కూడా అసలు స్టిక్ అవుతాయా లేదా, అసలు ఇవి ఎట్లా వర్క్ చేస్తుందా అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను మీకు. సో ఇది వచ్చి కెమికల్ ఉంది గ్లూ. సో ఇవి వచ్చి 2 వచ్చి ఉన్నాయి. సో అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు ఇది ఎలా స్టిక్ అవుతాయి, స్టిక్ అయితే అది ఎంత మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది, ఎంత వర్త్ అనేది నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. తర్వాత అన్నిటికంటే మోస్ట్ క్యూటెస్ట్ పార్ట్ వచ్చి దిస్ వన్. ఇది ఎంత బాగుందంటే నిజంగా మనకి చిన్న గ్లాస్ బాటిల్స్ ఇచ్చాడు అనమాట, చిన్న గ్లాస్ బాటిల్స్. దీంట్లో వచ్చి గ్లిటర్స్ ఇచ్చాడు చూడండి. ఇలాంటి గ్లిటర్స్, ఇవన్నీ గ్లిటర్సే. మనం చక్కగా నెయిల్ పెయింట్ వేసుకున్న తర్వాత ఈ గ్లిటర్స్ వేసుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తాయి. తర్వాత వచ్చి ఇవి కూడా గ్లిటర్స్, ఇవి వచ్చి అంటే లాంగ్గా ఉన్నాయి, పెద్ద అంటే అది నేను నెయిల్ ఆర్ట్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇవి. తర్వాత వచ్చి హార్ట్ షేప్ వచ్చి ఉన్నాయి చూడండి, హార్ట్ షేప్. ఇవి కొనుక్కుంటే మనకి చాలా రోజులు చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇవి కుందన్స్ వచ్చాయి, ఇవి హార్ట్ షేప్లో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఇవన్నీ వచ్చి ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. ఇవి కింద 13 పైన 13 వచ్చి టోటల్ 26 ఉన్నాయి. సో అప్కమింగ్ వీడియోస్లో నేను ఇవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.